ఏపీలో ఎన్నికల రోజు ఆ తర్వాత ఎన్ని అల్లర్లు భయాందోళనలు వ్యక్తమయ్యాయో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అయింది. ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ దర్యాప్తులో కూడా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే ఇప్పుడు కొనసాగింపుగా మళ్ళీ జూన్ 4న కొనసాగుతాయి ఈ అల్లర్లు అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. సో అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అండ్ పోలీసులు కూడా అలర్ట్ గా ఉండాలి అని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కర్డన్ సర్చ్లు నిర్వహించడం జరుగుతోంది. తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ అనుమానం వచ్చినా సరే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతోంది. సో పోలీసులు అందరూ కూడా అలర్ట్ అయ్యారు. జూన్ 4న ఎటువంటి అల్లర్లు ఆందోళనలు నిర్వహించకూడదు, ఎవరు కూడా ఎక్కడ ఏం జరగకూడదు అన్న ఉద్దేశంతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. చూస్తే ఓట్ల లెక్కింపు రోజున రాష్ట్రంలో భారీగా అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరస్పరం దాడులకు దిగే అవకాశం ఉందంటూ నిఘా విభాగం వరుస హెచ్చరికలతో చర్యలకు సిద్ధమయ్యారు. ఈ నెల 13న పోలింగ్ రోజు, ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో ముమ్మర గాలింపు చర్యలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగాలు పల్నాడు, రాయలసీమ జిల్లాల పోలీసు అధికారులను అప్రమత్తం చేశాయి. పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లను అడ్డుకోలేకపోవడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ఎస్పీల నుంచి ఎస్ఐల దాకా అధికారులపై ఈసీ చర్యలతో ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు. కౌంటింగ్ రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలకు అవకాశం ఇవ్వకుండా పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లాలో ఎక్కడికక్కడ కర్డన్ సర్చ్ చేపట్టి గట్టి చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. ఈ ఆదేశాలతో ఎస్పీలు జిల్లాలో బృందాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి సెలవులు లేవు అంటూ సిబ్బందితో పోలీసు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. పోల్ డే హింస జరిగిన ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించి ప్రతి ఇల్లు, ప్రతి మలుపులోనూ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి మారణ ఆయుధాలు ఉన్నా స్వచ్ఛందంగా ఇవ్వాలి అని, తాము గుర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయి అంటూ ఇళ్ల వద్దకు వెళ్లి అడుగుతున్నారు. కౌంటింగ్ హిస్టరీ షీట్స్ ఉన్న ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుని బైండ్ ఓవర్ చేస్తున్నారు. సంఘ విద్రోహ శక్తుల కదలికలపై నిఘా పెట్టి ఏమాత్రం అనుమానం వచ్చినా అరెస్ట్ చేస్తున్నారు. వారిని దూరంగా ఉండే పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. పోలింగ్ రోజు హింసకు పాల్పడిన వేలాది మందిని వెతికేందుకు పదుల సంఖ్యలో పోలీసు బృందాలు తిరుగుతున్నాయి. రాష్ట్రం దాటి వెళ్లిన వారిని సైతం రప్పించి మరీ అదుపులోకి తీసుకుంటున్నారు. ఇక నిఘా వర్గాల హెచ్చరికలతో పాటు పోలీసులకు అందిన సమాచారంతో నిన్న వేకువజాము నుంచే జిల్లాల్లో కార్డన్ సెర్చ్ మొదలైంది. సమస్యాత్మక ప్రాంతాలు, అనుమానిత వ్యక్తులు, ముఖ్యమైన కూడళ్లు, గడ్డివాములు, పశువుల పాకలు, పండ్ల తోటలు ఇలా ఒక్క చోటంటూ లేకుండా జల్లెడ పడుతున్నారు. కత్తులు, ఇనుపరాడ్లు, కర్రలు, బరిసెలు, పేలుడు పదార్థాలు, మద్యం నిల్వలు, రికార్డులు లేని వాహనాలు, అనుమానితుల కదలికలు ఏదీ వదిలిపెట్టడం లేదు. ఎలాంటి పత్రాలు లేని 1104 వాహనాలను జప్తు చేశామని, 482 లీటర్ల నాటుసారా, సుమారు 480 లీటర్ల నాన్ డ్యూటీ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, గుడివాడ నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి పోలీసులు తనిఖీ సాగించారు. నూతన వ్యక్తుల సంచారంపై ఆరా తీశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సమస్యాత్మక గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు, పరిసరాలు, గడ్డివాములలో మంగళవారం సోదాలు నిర్వహించారు. మారణాయుధాల కోసం అణువణువు గాలించారు. అనకాపల్లి జిల్లాలో పోలీసులు నిన్న తనిఖీలు జరిపారు. ఎలాంటి పత్రాలు లేని 119 ద్విచక్ర వాహనాలను, 5 ఆటోలను, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు.